హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా ఇక్కడ వెనకాల చూస్తున్నారా? ఇంకా తమిళ కూడా చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా మీకైతే. సో మేమైతే గబ్లూమ్ ఫ్లవర్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాము. సో ఇంకా మీకు కూడా చూపిద్దాము ఇక్కడ ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ ఏంటి అని చెప్పేసి అయితే చూసేయండి. ఇంకా మేమైతే రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయిన తర్వాత కార్ పార్కింగ్ కూడా కొంచెం దూరంగానే వచ్చినాము. మేమైతే ఫుల్ ప్లేస్ అయితే ఉంది, అన్ని గుట్టలు గుట్టల్లాగా అలాగైతే ఉండే ఇటు ఏరియా అయితే. సో చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా అయితే పెట్టినారు. ఇక్కడ కూడా మళ్ళీ తులిప్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఇదే ఏరియాలో. బట్ మేము తులిప్ అనేది ఇప్పుడు ఈ మధ్య వెళ్ళలేదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళుంటాము. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడము ఈ ఫ్లవర్ ఫెస్టివల్కి అయితే. డిఫరెంట్ ఫ్లవర్స్ కదా అని చెప్పేసి అయితే ఈ ఫ్లవర్స్కి అయితే వెళ్ళాము. సో కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా బాగుంది. ఇక్కడికైతే చాలామంది వస్తున్నారు, వెళ్తూ ఉండే మేము వెళ్ళే టైంకి కూడా. ఇంకా పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. సో లోపలికి ఎంట్రిన తర్వాత మేమైతే డైరెక్ట్ ఎంట్రీ అయిపోయినాము, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంటి నుంచే బుక్ చేసుకొని వచ్చేసినాము, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టికెట్స్. సో ఇక్కడ కూడా చేసేసుకోవచ్చు. ఒకరికి వచ్చేసి $35 ఉంది. 15 ఇయర్స్ బిలో కిడ్స్కి అయితే టికెట్ అయితే ఏమీ లేదు. సో ఎందుకంటే లిమిటెడ్ అని చెప్పేసి చెప్పినారనమాట సైట్లో. సో అందుకోసమని మేము ముందే తీసుకున్నాం, హాలిడే ఉండడం వల్ల. సో అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ లేట్ అవుతే ఎలా ఏంటి అని చెప్పేసి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంటర్నెట్ అయితే ట్రబుల్ ఇచ్చిండే. సో అందుకోసం అని చెప్పేసి కాసేపు చూసాము వస్తుందేమో అని చెప్పేసి. రాకపోయేసరికి ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని అడిగాము, ఇలా బుక్ చేసుకున్నాము అంటే. సో వాళ్ళు మీ నేమ్ చెప్పండి, వెళ్ళేసి వాళ్ళే అక్కడ చూస్తారు మీ నేమ్తో అని చెప్పేసి అన్నారు. సో అలా వచ్చేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. వెళ్ళినప్పుడు ఇలా వీళ్ళైతే ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా మ్యాప్ అయితే ఇచ్చినారు. ఫెస్టివల్ ఫామ్ మ్యాప్. ఇదంతా ఫామ్, ఇదంతా వేరే పేరే ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టినాం మనం ఇందాక. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్. లొకేషన్ అయితే చూడడానికి బాగుంది. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళలేదు, ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం లోపలికి అయితే. ఇంకా ఫ్లవర్స్ దూరం నుంచి చూస్తేనే చాలా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తూ ఉండే. సో అందులో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు దూరం నుంచి చూస్తుంటే. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అందులో ఎల్లో అండ్ రెడ్, పర్పుల్ కలర్స్ అయితే మంచి దూరం నుంచి మంచిగా కనపడుతూ ఉండే. సో ఇంకా మేము ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అన్ని షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంకా అక్కడ అన్ని ఫ్లవర్ వేస్లు, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్, ఇంకా కొన్ని డెకరేటింగ్ థింగ్స్ అలాంటివి ఉండే. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తాను ఇంకా అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోతాము ఇప్పుడు ఇంకా. సో ఇక్కడ వచ్చేసి మేజ్ ఎంట్రీ అయితే ఉంది. సో ఇది పిల్లలకైతే ఒక ఫన్ యాక్టివిటీ లాగా, అలాగే ఎక్సర్సైజ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే. సో మేము కూడా దీనిలో నుంచి వెళ్దాము, పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యాక్టివిటీ లాగా అని చెప్పేసి అయితే మేమైతే ఇందులో నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హాయ్. అంతే మరి, అన్ని బాక్సులు అన్నీ పెట్టినారు ఇవైతే ఇందులో. అంటే పిల్లలకి కొంచెం ఫన్ యాక్టివిటీ లాగా ఇట్లా ఉండడానికి అని చెప్పేసి పెట్టేసి ఉంటారు ఇవైతే. బాగుంది ఇట్లా వాకింగ్ లాగా. అవును. సో నేను కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకా మా పిల్లలతో పాటు నేను, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఇందులో వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు, నేను కొంచెం వెనకాల వెళ్ళిపోతున్నాను. ఇలా ఫైనల్లీ ఎండకైతే వచ్చేసినాము. ఇంక ఇక్కడికి మేజ్ ఎంట్రీది ఎగ్జిట్ అయిపోతున్నాం ఇప్పుడు. మేజ్లో వచ్చింది. సో ఫైనల్లీ ఎగ్జిట్ అయితే అయిపోయినాం. ఇంకా ఫ్లవర్స్కి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్. కలర్ఫుల్గా ఎంత బాగుంది కూడా చూడడానికి. పర్పుల్, రెడ్, వైట్ మిక్స్డ్ కాంబినేషన్ ఇదైతే. తులిప్ కాదు ఇది మరి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్స్ అయితే బాగున్నాయి. ఏంటి ఫ్లవర్స్ ఏమున్నాయి అవి? ఇది వచ్చేసేమో బ్లేజ్ ఆఫ్ ఫైర్ సాల్వియా. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్లో ఉన్నదైతే విక్టోరియా బ్లూ. బాగుందా? వైట్ కలర్ ఏముంది? విక్టోరియా వైట్. ఇది విక్టోరియా వైట్ కలర్ ఫ్లవర్స్. కావాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రక్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఈ
ట్రక్ కూడా ఉంది. ఇది మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటుంది ఇదంతా. పదెళ్దాం పదన ముందుకెళ్దాం. ఇది ఎట్లా పెట్టి చూడు, ఇది మొత్తం పర్పుల్ ఒక రో, మొత్తం అది ఒక రో, మొత్తం రెడ్ ఒక రో, మొత్తం అది వైట్. ఇది వచ్చేసా మిక్స్డ్ కలర్లు పెట్టినారు కదా. ఇది అది సేమ్ వైట్ అన్న అది సేమ్ విక్టోరియా పర్పుల్ విక్టోరియా వైట్ అని ఉంది. మధ్యలో ఒకటే చేంజ్ ఉంది అంతే. ఇదంతా సేమ్ ఒకటే లోగా పెట్టినారు. ఇది ఇటుదికేమో ఇట్లా పెట్టినారు, మిక్స్డ్ ఫ్లవర్స్ పెట్టినారు ఒక సైడ్ ఏమో ఇలా రోజ్ లాగా ఉంది. బాగుంది ఇది. హనీబీస్ కూడా ఉన్నాయా? 2 వెహికల్స్ ఉన్నాయి అలా ట్రక్లో తీసుకెళ్ళడానికి. ఇంకొక వెహికల్ అయితే అక్కడ ముందుకు వెళ్ళిపోయింది. ఒక వెహికల్ ఏమో ఇందాక చూపించింది ఇటు సైడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. మేము మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ స్ప్రింక్లర్స్ కూడా పెట్టినారు వాటర్ పెట్టడానికి. వేరే ఏదో పెట్టినట్టు. మా వాడైతే ఫొటోస్ తీస్తున్నాడు. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అని చెప్పేసి. మా పిల్లలు హనీ బీన్స్ ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నారు. చిన్న చిన్న హనీ బీస్ అయితే ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. హనీ బీస్ వచ్చేసినాయా? ఇది వచ్చేసేమో డ్రాగన్ బ్రేత్. చూడడానికి సేమ్ పట్టుకుచ్చుల్లానే ఉన్నాయి ఫ్లవర్స్. ఇవి చూడడానికి సేమ్ అదే మాదిరిగా ఉన్నాయి, పట్టుకుచ్చుల్లానే ఉన్నాయి. మనకి ఇండియాలో బతుకమ్మ కోసం చేస్తాం కదా, సో వాటిలాగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్ ఉన్నాయి పక్కన. ఎల్లో ఇది మ్యారీగోల్డ్, దురాంగో గోల్డ్ అని చెప్పేసి ఉంది. దురాంగో గోల్డ్ మ్యారీగోల్డ్ ఇది. సో ఈ రో మొత్తం అదే ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక్కడ నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే మంచి బంతిపూలు మంచి పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. పెట్టడం కూడా మొత్తం అన్ని స్క్వేర్ షేప్ లాగా ఇలా పెట్టినారు. ఆర్డర్గా పెట్టేసినారు 3 స్టెప్స్ లాగా. ఇలా ఒక రో వచ్చింది, ఇది వచ్చింది అంటే ఇంకొక రోలో మళ్ళీ సేమ్ ఫ్లవర్ కాకుండా డిఫరెంట్ ఫ్లవర్ పెట్టినారు. ఇలా పట్టుకుచ్చులా ఉంది అని చెప్పేసి అన్నారు కదా, సో అది పెట్టినారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేమ్ కంటిన్యూషన్ అటు పక్క రోలో ఇంకోటి అది పెట్టేసినారు. అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇటు రెండు సేమ్ సైడ్, రెండు ఒక మధ్యలో వాకింగ్ ఏరియా ఇదంతా. మా వాడు భయపడుతున్నాడు హనీ బీస్కి. అవి కనిపిస్తున్నాయి అని చెప్పేసి టచ్ చేయడానికి. ఇక్కడ ఉంది నాన్న హనీ బీ. ఇగో తీసుకెళ్ళి వాళ్ళ డాడీ మీద వేద్దాము అని చెప్పేసి ఆడుతున్నాడు. కొన్ని స్పాట్స్ ఇగో ఇక్కడ వీళ్ళు అంత చెట్లన్నీ తీసేసి పెట్టినట్టున్నారు కదా. ఇవన్నీ కొన్ని ప్లేసెస్లో ఇట్లా, కొన్ని ప్లేసెస్లో బాగానే తీసేసినారు. ఇంకా కొన్ని స్పాట్స్లో మేము కూడా అలా తీసేసిన దగ్గర మేము కూడా అలా ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఆ తీసేసిన స్పాట్లలో అయితే ఈ రోజులలో తులిప్స్ కూడా పెట్టినారంట. సో నెక్స్ట్ ఇంకా తులిప్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని ఫ్యూచర్స్. నవంబర్ డిసెంబర్ టైంలో ఉంది ఈ తులిప్ అయితే. ఇవన్నీ పెట్టినారు. వాటర్ స్ప్రింకిల్స్ ఇందాక చెప్పాను కదా, వాటర్ స్ప్రింకిల్స్ ఇవి. ఇంకో రోజు ఇలా పెట్టినారు. మధ్య అక్కడ వేరే ఉండే కదా, రెడ్ వైట్ కాంబినేషన్ వేరే ఉండే. ఇది ఇక్కడ రెడ్ వేరే పెట్టేసినారు, ఎల్లో పెట్టినారు. ఇందులో జిగ్జాగ్ పెట్టినారా, స్ట్రైట్గా పెట్టేసినారు. సేమ్ ఫ్లవర్స్ని ఇటొక రకంగా పెట్టినారు. రోజ్ లాగా అది పెట్టినారు, ఇదేమో జిగ్జాగ్ లాగా ఉంది. ఇది చాలా మంది తిరిగి అలసిపోయి అలా వచ్చేసి మ్యాట్లలో కూర్చున్నారు. కొంతమంది అయితే ఫుడ్ కూడా తినేస్తున్నారు. మార్నింగ్ ఎర్లీగా వచ్చిన వాళ్ళైతే. ఏమేమి కాళ్ళు వస్తున్నాయా? కార్లో కూర్చున్నప్పుడేమో ఎంతసేపు ట్రావెల్ అని అడిగినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో ఇప్పుడేమో కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అంట. ఇప్పుడు మా బాబుకి మోర్ దెన్ 1.5 hour టైం అయితే పట్టింది మాకు ఇంటి నుంచి ఇక్కడ రావడానికి. ఇది సేమ్. మళ్ళీ అక్కడ వచ్చేసేమో అది వేరేలా ఉన్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. ఇది మొత్తం అదే, ఇంకా వైట్, పర్పుల్, రెడ్, ఈ 4 కాంబినేషన్స్లో ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ. దీన్ని ఏమొచ్చేసి స్వీట్ విలియం జోల్డ్ పర్పుల్ అంటే దీన్ని. ఇదైతే ఈ కలర్ కాంబినేషన్ మొత్తం ఇలా కవ్ లాగా ఇట్లా పెట్టేసినారు. ఇవి కౌస్ లాగా ఉంది మొత్తం. ఇదైతే సగం అది, సగం వైట్, సగం రెడ్, లైట్ ఎల్లో లాగా ఎక్కడ అటు సైడ్ ఉన్నాయి కొంచెం. అవి లైట్ ఎల్లో కలర్లు అన్నీ రాలేదు. కొన్ని చెట్లకు వచ్చినాయి, ఏమిటో చెట్లు మరి ఇవి తెలియదు. ఇంకా పక్కనే కొన్ని రైడ్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్. ఇది ఇటు చివరికి పెట్టినారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదేమో ఫెరీస్ వీలు. దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? పర్ పర్సన్కి 10, ఫ్యామిలీ ఆఫ్ 4 అయితేనేమో $35 అలా ఉంది దీనికి. ఇది ఎక్కితే తల తిరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఎక్కలేదు, ఎప్పుడు ఎక్కలేదు, ఇండియాలో కూడా ఎక్కలేదు. లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో అయితే మా పాప మా బ్రదర్స్తో పాటు ఎక్కింది. చాలా భయపడి ఉండే, బట్ ఇప్పుడైతే ఎక్కట్లేదు. ఇది
ఫుడ్ స్టాల్స్ కూడా ఫుల్ ఉన్నాయి. లైన్ అయితే ఎక్కడికో నిండిపోయింది. ఇంక ఇదైతే ఎగ్జాక్ట్ లైన్ లాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది. అన్నీ ఫస్ట్ అక్కడ చూపించినాయి అన్నీ సేమ్ మళ్ళీ కంటిన్యూ అయినాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ బాగుంది. ఇది కూడా అక్కడ బోర్డు కూడా పెట్టినారు అక్కడ దిగడానికి, ఫొటోస్ దిగడానికి. ఇది వచ్చేసి వేరేది, ఇదేమో వచ్చేసి డస్టీ మిల్లర్ సినేరియా సిల్వర్ డస్ట్ అంట. ఇది మొత్తం అలాగే ఉంది జిగ్జాగ్ లాగా. ఇదన్నీ ఇంకా అన్నీ అయిపోయినాయి, బ్లూమ్ అయిపోయి కింద పడిపోతా ఉన్నాయి. ఇవేమో గోల్డ్ పూలా ఉన్నాయి చూడడానికి. ఇవైతే ఇవన్నీ ఎల్లో, లైట్ పింక్, రెడ్, ఆరెంజ్ అన్ని మల్టీ కలర్. ఇక్కడ ఇంకా ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మల్లెపూలా ఉన్నాయి చూడడానికి. చూడండి ఇది సేమ్ మల్లెపూలాగా ఉన్నాయి చూడడానికి, కాకపోతే ఫ్లవర్స్ ఇచ్చుకున్నాక వేరేలాగా ఉన్నాయి. ఇవైతే ఇవి కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా నేమ్ అయితే తెలియదు, చూడలేదు నేను. వీటి కాయలు కూడా వస్తున్నాయి. ఇవి వచ్చేసి డాలియా ఫ్లవర్స్ పర్పుల్. ఇక్కడ ఉన్నాయి ఇదిగో, ఇది మల్టీ కలర్ లా ఉంది, పింక్ అండ్ వైట్ కాంబినేషన్, ఎల్లోయిష్ కలర్ లా కొంచెం. మళ్ళీ ఎల్లో వచ్చింది ఇక్కడ డాలియాలో. డిఫరెంట్ కలర్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇవి బాగున్నాయి ఇవి కూడా, కాకపోతే అన్నీ అయిపోయినట్టున్నాయి. కట్ చేసినారు ఫ్లవర్స్ కూడా ఎక్కువ వరకు కట్ చేసేసినారు. వీటిని పాట్లలో పెట్టేసి డెకరేషన్కి యూజ్ చేస్తారు ఎక్కువ వరకు. ఎల్లో అయితే సేమ్ బంతి పూల్లానే ఉన్నాయి కదా చూడడానికి అయితే. ఇవన్నీ మిర్చిలు, ఇవి చూడడానికి ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి సేమ్ దూరం నుంచి చూసేసరికి. ఇవి పైకి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను, అవి వేరేలా ఉన్నాయి, ఇవి వేరే. సన్న మిరపకాయలు, చిల్లీ, క్యాప్సికమ్ అనేది, క్యాప్సికమ్ ఆర్నమెంటల్ చిల్లీ. లాస్ట్లో వచ్చేసి ఇంకా సన్ఫ్లవర్ చెట్లు ఉండే, ఒక్కొక్కటి అయితే ఫుల్ పెద్దగా ఉన్నాయి, మాకన్నా హైట్లో ఉండే. ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా, కొన్ని ఏమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని మొక్కలకైతే. సో ఇక్కడ కూడా హనీ బీస్ చాలా ఎక్కువగా ఉండే. ఇంకా మా బాబు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాము కాళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అయితే. ఇంకా ఎందుకంటే రైడ్ కూడా ఉంది కదా, సో ఆ రైడ్ కూడా వెళ్దాము అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే. ఇంకెప్పుడు వెళ్దాము అని చెప్పేసి అడుగుతూ ఉండే. ఇందులో అయితే ఇంకా సీడ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి ఈ చెట్లలో అయితే. ఇంకా మొత్తం వ్యూ అయితే ఇలా అయితే ఉంది. పైన ఫెరీస్ వీల్ ఎక్కితే మంచి లుక్ కూడా అనిపించేది, బట్ మేము ఎక్కలేదు కదా, సో ఇంకా కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే మేమైతే లైట్ తీసుకున్నాము ఇంకా ఎక్కకుండా. సో మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. ఈ చెల్లీస్ అయితే ఇంకా డిఫరెంట్ లుక్ ఉంది కదా, రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అయితే. అది మా బాబు ట్రైన్ రైడ్ అని చెప్పేసి ఎక్కడికి అయితే వచ్చినాము. దీని దగ్గర ట్రాక్టర్ రైడ్ ఒకటి ఉండే కదా, సో ఆ రైడ్కి అయితే వచ్చినాము. కింద కూడా చూపుల్లో క్రౌడీగా ఉంది, ఇంకా వాటి కోసం వెయిటింగ్ మేమైతే. ఇంకా ఈ ఫ్యామిలీ ట్రైన్ టికెట్ $15. రెడీగా ఉన్నావా నువ్వు? ఎగ్జైటెడ్గా ఉందా నీకు రైడింగ్? మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుండే, ఫేస్లో చూస్తూనే తెలిసిపోతూ ఉంటుంది కదా ఇంకా రైడ్కి వెళ్తున్నాను అని చెప్పేసి హ్యాపీనెస్ అయితే. ఈ రైడ్ వచ్చేసి అయితే జస్ట్ 5 minutes అలా ఉంది. ఇంకా మొత్తం చుట్టూ అంతా ఫ్లవర్స్ ఉన్న ఏరియా మొత్తం కవర్ చేసేసిన తర్వాత అయితే మెయిన్ స్టేషన్ దగ్గర అయితే మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఇంకా పేరెంట్స్ అయినా లేదంటే కిడ్స్ ఎవరైనా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకైతే ఇంకా నడవడానికి ఓపిక ఉండదు కదా పేరెంట్స్కి, సో ఇంకా వాళ్ళకైతే ఇది కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం ఏరియా అంతా కవర్ చేసేయచ్చు. ఇందులో వెళ్ళేసి అయితే జస్ట్ 5 minutesలో ఏరియా మొత్తం కవర్ అవుతుంది. సో ఎక్కువ వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అయితే ఇది బాగుంది ఇది వాళ్ళకైతే. ఇంకా మా బాబు కూడా ఫుల్ అయితే ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉన్నాడు అనమాట. ఇంకా ఈ రైడ్లో అయితే లాస్ట్ ఫైనల్గా అయితే సాధించేశాడు రైడ్కి అయితే. ఫైనల్లీ పాయింట్ అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా అక్కడైతే దిగేసి మళ్ళీ పక్కనే తులిప్ స్టేషన్ ఉంది కదా, సో అందులో షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాను. ఏమైనా బాగుంటే చూద్దాము తీసుకుందాము అని చెప్పేసి, బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. సో వాళ్ళు అక్కడ రెడీ అయినది కూడా, వాళ్ళు కూడా ఎంత బాగా రెడీ అయిపోయినారో. సో ఫ్లవర్స్కి రిలేటెడ్గా అన్ని పెయింటింగ్స్, డ్రెస్సింగ్ కూడా చాలా బాగుండే వాళ్ళదైతే. సో మేమైతే ఇక్కడ దిగేసి అయితే ఇంకా పక్కన షాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. బాగుందా పక్కకి బ్లూబెర్రీ ఫ్లేవర్ వస్తుందా బ్లూబెర్రీది? వాడికి నచ్చుతుంది. యమ్మీ. ఇంకా షాప్లోకి వెళ్ళాం కదా, షాప్లో జస్ట్ ఓన్లీ ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఉన్నాము. ఫుల్ దాహం అవుతూ ఉండే. ఇంకా బాటిల్ ఏమో ఒకటే తీసుకొని వెళ్ళాము, కార్లో ఉన్నాయి మిగతా బాటిల్స్ అన్నీ. సో ఇంకా అక్కడైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని మా బాబుకి అయితే ఇచ్చేసాము.
పక్కనే ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫ్లవర్ వేజెస్ ఇంకా డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుండే. ఎనిమల్ షేప్స్ కూడా ఉన్నాయి. ఇదేంటి ఇది ఇదేమో తెలియట్లేదు. ఇది కూడా ఒక షేప్. పక్కనే కొన్ని ఫుడ్ ట్రక్స్, అలాగే పిల్లలకి ఫేస్ పెయింటింగ్ కోసము అలాంటివి, ఇంకా ఏమో స్టేజ్ అలాంటి పర్ఫార్మెన్స్ లాంటివి ఇక్కడ చేస్తుండే. అది కూడా ఉండే ఇటు సైడ్, కాకపోతే అదేమి వీడియో తీయలేదు. సో అక్కడ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ టైంలో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇంకొక రకం అయితే సన్ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను. ఇది ఎప్పుడు చూడలేదు. ఇదైతే ఫస్ట్ టైము. ఎల్లో అండ్ కొంచెం షేడ్లో ఉంది. ఏదైతే మెరూన్ అండ్ ఎల్లో షేడ్లో లైట్ క్రీమిష్ కలర్లో అయితే ఉంది. డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇది. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి కలర్ కాంబినేషన్? చూడండి ఎంత బాగుందో కలర్ కూడా మంచి అనిపించింది చూడగానే. ఇవైతే ఫ్లవర్స్, ఇందులో కూడా సీడ్స్ అయితే ఫామ్ అయిపోయి ఉండే. అప్పుడు ఫ్లవర్ వాజ్లు కొన్ని చూపించాం కదా, ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడేమో బాత్ టబ్, ఇది నెక్స్ట్ వచ్చేసి డాగ్, ఇదేమో ఇది మష్రూమ్, ఇవేంటి నాన్న ర్యాబిట్, ఇది డాగ్, పెంగ్విన్, ఇది క్రోటైజా, క్రొకడైల్, ఇది క్రొకడైల్, ఇది ట్రక్స్, బైక్స్, ట్రైన్స్, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే ఫ్లవర్ పాట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఎనిమల్ షేప్స్, ఇంకా బస్సులు, కార్లు ఇలాంటివన్నీ కూడా ఉండే కదా. బాగా అనిపించింది నాకైతే. ఇవి తీసుకోవాలి అనిపించింది, బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. సో ఇక్కడితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా మీకు ఎలా అనిపించింది ఫ్లవర్ ఫెస్టివల్ది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇప్పటివరకు వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టేసి పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.